అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తుండే. సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం అయితే గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలా. కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ అనేవి వేసేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. స్లోగా మనకి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలా. పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకొని అదే ఆయిల్లో మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇవన్నీ మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని పచ్చిమిర్చి కూడా చిలుకలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా చిలుకలుగా చేసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలా. ఇదంతా బాగా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత టమోటా, సన్నగా కట్ చేసుకున్న టమోటా, కొంచెము పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవాలా. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మనకి సాఫ్ట్గా బాగా మగ్గనివ్వాలండి. టమోటా మొత్తం మనకి బాగా సాఫ్ట్గా అయిపోవాలా. సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కొంచెము పసుపు, ఒక పావు స్పూన్ పసుపు, కొంచెము కారము, కొంచెము ధనియా పౌడరు, కొంచెము గరం మసాలా అన్నీ వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ కూడా మాడిపోకుండా చూసుకోవాలి. ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నానండి, ఆ రైస్ మొత్తం అయితే యాడ్ చేసుకోవాలా. ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ క్యూబ్స్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలా. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలా. స్లోగా కలుపుకోవాలండి, మా బియ్యం అనేది ఇరిగిపోతాయి కదా, స్లోగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే ఒక 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుని టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఈ పలావ్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి రైస్ అనేది బాగా దమ్ అయిపోయింది కదా. ఇప్పుడు దమ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే పన్నీర్ పులావ్ సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.